మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండరు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు అదే పార్టీకి దూరంగా ఉంటున్నారా? పార్టీ కార్యక్రమాలకు వరుసగా డుమ్మా కొడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలతో భేటీలవుతూ రాజకీయంగా కొత్త దారిని వెతుక్కున్నారా అన్న చర్చ జోరందుకుంది. ఒకవైపు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారనే ప్రచారం, మరోవైపు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారనే ఊహాగానాలు. దీంతో మల్లారెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? కారు దిగితే అస్తంగుటిక కాషాయ కండువా కప్పుకుంటారా? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి పరిచయం లేని నేత. విద్యావేత్తగా, వ్యాపారవేత్తగా ఎంత గుర్తింపు వచ్చిందో అదే రీతిలో రాజకీయంగా కూడా అనతి కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు మల్లారెడ్డి. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్లారెడ్డి తర్వాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మేడ్చల్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న తర్వాత మల్లారెడ్డి తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయంగా మల్లారెడ్డి యాక్టివ్గా లేకపోవడం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రాజకీయంగా మల్లారెడ్డి మనసు మారుతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా నడుస్తోంది. మల్లారెడ్డి బీఆర్ఎస్ కు దూరం అవుతున్నారా, లేక బీఆర్ఎస్ పార్టీనే ఆయనకు దూరంగా ఉంటోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారనే మాటలు బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయనే ప్రచారం ఉంది. ఈ ప్రచారానికి ఊపందుకోవడానికి కారణాలు కూడా లేకపోలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇటీవల తిరుపతికి వెళ్లిన సమయంలో కొందరు కీలక నేతలతో సమావేశమైనట్లు గుసగుసలు వినిపించాయి. దీంతో పాటు గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కూడా మల్లారెడ్డి భేటీ కావడం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా మల్లారెడ్డిపై విమర్శల జోరు తగ్గించడం, దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ మల్లారెడ్డి మాత్రం ఈ ఊహాగానాలకు తెరదించకుండా తన పని తాను చేసుకుని వెళ్తుండడం కూడా ప్రచారానికి ఆజ్యం పోస్తోందట. ఇటీవల మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన అందశ్రీ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు. తన నియోజకవర్గం పరిధిలో కార్యక్రమం కావడంతో మల్లారెడ్డి హాజరయ్యారు. అయితే ఇదే వేదికపై కేసీఆర్ హయాంలో జరిగిన అంశాలపై సీఎం వ్యాఖ్యలు చేసినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లోనే కాదు, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సభా వేదికపై కేసీఆర్పై విమర్శలు చేసిన సభ ముగిసిన తర్వాత వాటిని ఖండించకపోవడం కూడా బీఆర్ఎస్ విషయంలో మల్లారెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి ఊతమిచ్చింది. ఈ ప్రచారంతో బీఆర్ఎస్ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో కార్యకర్తలు డిమాండ్లు చేస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా పార్టీ ఎమ్మెల్యేగా ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు, కలుస్తున్న నాయకుల వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో మల్లారెడ్డి టచ్లో ఉండటాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే గత 2 నెలలుగా మల్లారెడ్డి తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులతో పాటు ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలకు కూడా మల్లారెడ్డి దూరంగా ఉంటున్నారట. కేటీఆర్ సహా హరీష్ రావు రంగారెడ్డి జిల్లాలో పర్యటించినా మల్లారెడ్డి వారి కార్యక్రమాల్లో పాల్గొనలేదనేది బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వస్తున్న మాట. దీంతో బీఆర్ఎస్ నుంచి ఆయన బయటకు వచ్చే సంకేతాలు ఇస్తున్నట్టేననే టాక్ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. మల్లారెడ్డి కారు దిగితే ఆయన పయనం ఎటువైపు అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే మల్లారెడ్డి హస్తం గుటికి చేరతారనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ను బెంగళూరు వెళ్లి కలవడం, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి విమర్శలు తగ్గించడం, ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారానికి బలం చేకూర్చింది. ఇటీవల పరిణామాలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో మల్లారెడ్డి కొంత మెత్తబడినట్లు కనిపిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మల్లారెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు అధికారికంగా మల్లారెడ్డి చేరికను నిర్ధారించని పరిస్థితి ఉంది. ఎవరైనా కాంగ్రెస్ సిద్ధాంతాలను అంగీకరిస్తే స్వాగతిస్తామనే మాట కాంగ్రెస్ నేతల నుంచి వస్తోందట. మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి చూపలేదనే ప్రచారం కూడా సాగిందని ప్రచారం. దీంతో చివరకు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు కూడా ఎక్కువయ్యాయి. బీజేపీ జాతీయ పార్టీ కావడం, కేంద్ర స్థాయిలో మద్దతు లభించే అవకాశం ఉండడం మల్లారెడ్డి కుటుంబం కమలంగూటి వైపు అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మల్లారెడ్డి కుటుంబంలోని కుమారుడు, కోడలిని రాజకీయంగా ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేశారు.
ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలనే భావనలో మల్లారెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా ప్రధానితో పాటు బీజేపీ నేతలను ప్రీతిరెడ్డి కలవడం కూడా మల్లారెడ్డి కుటుంబం బీజేపీ వైపు చూస్తోందనే ప్రచారానికి కారణమైంది. అయితే ఆ వాదనను ప్రీతిరెడ్డి ఖండించినప్పటికీ తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే మల్లారెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. తన రాజకీయ ప్రాధాన్యం కొనసాగించే పార్టీని ఎంచుకోవడం మల్లారెడ్డి ముందున్న ప్రధాన అంశంగా ఉంది. కుమారుడు కోడలు రాజకీయ భవిష్యత్తుకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం కీలకం కాబోతోంది. మేడ్చల్ గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో తన రాజకీయ బలాన్ని నిలబెట్టుకోవడం మల్లారెడ్డి ముందున్న ప్రధాన అంశం. మల్లారెడ్డి కుటుంబంలోనే మల్లారెడ్డి అల్లుడిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిన పరిస్థితి రాజకీయంగా ఉంది. ఇలా మల్లారెడ్డి కుటుంబానికే 4 టికెట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అలా టికెట్లు ఇచ్చే పార్టీ వైపు మల్లారెడ్డి చూస్తారనేది కూడా రాజకీయంగా నడుస్తున్న చర్చ. రాజకీయంగా మల్లారెడ్డి హస్తం గుటికి వెళ్తారా, కాషాయ కండవా కప్పుకుంటారా అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.